దహించబడును సర్వమలినము ఇంటిని మహిమతో నింపును ఇంటిని మహిమతో నింపును ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. దయచేసి ప్రార్థన చేసుకుందాము. ఇంకా గృహస్థులు ఎవరైతే రాలేకపోతున్నారో లోపల కూర్చోండి. కొద్దిగా కొంత సమయం మనము దేవుని వాక్యంలో నుంచి దైవ సన్నిధి వాక్యం కొరకే మరి చూసుకుందాం. ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, సర్వలోక సృష్టికర్తమైన దేవా, యేసు క్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభా, మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినావు, మీకు ఎంతో వందనాలు తండ్రి. నిజంగా ఈ గృహాన్ని ప్రతిష్ఠించడానికి వాక్యం ద్వారా, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా ప్రతిష్ఠించబోతుండగా దైవ వాక్యం ద్వారా ఈ గృహం యొక్క విలువ గ్రహించుటకు అనుగ్రహించవలసిన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తూ దైవ వాక్యం ద్వారా పరిపూర్ణంగా మాట్లాడవలసిందిగా ప్రభా, సమస్తాన్ని మీ స్వాధీనించుకోవాల్సిందిగా వినగల చెవి, గ్రహించగల మనసు దైవబడిన వారికి మీరు అనుగ్రహించండి, కనికరించండి. ప్రభా, రావాల్సిన తీసుకురండి. స్తుతి ఘనత చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దైవ వాక్యంలో నుంచి కొన్ని మాట మనం చూసుకుందాం. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వరకు చదువుకుందాం. 2వ కొరింథీ బైబిల్ వెనక నుంచి 151వ పేజీ 5వ అధ్యాయము మొదటి వచనం మనమందరం కూడా కలిసి చదువుకుందాం. దయచేసి దైవ గ్రంథం ఉన్న వాళ్ళు తీయండి, చదవండి. 2వ కొరింథీ 5వ అధ్యాయం మొదటి వచనం బైబిల్ వెనక నుంచి 161వ పేజీ. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయాను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. అదే రీతిలో యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం అందరూ చదువుకుందా. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 2వ వచనం మనం అందరం కూడా చదువుకుందాం. దైవ గ్రంథం ఉన్న వాళ్ళు చదవండి, చదువుచ్చిన వాళ్ళు కూడా చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా ఎదుటకు నిమ్మను తీసుకొని పోవుదు. మాట్లాడదనా? మాట్లాడద్దు దయచేసి. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, అపోస్తలుడైన పౌలు చదివిస్తున్నాడు, భూమి మీద ఉన్నటువంటి మన గుడారమైన ఈ నివాస స్థలం శిథిలమైపోయినను, దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకంలో ఉందని సెలవిస్తూ ఆ మాటల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక సంబంధమైనటువంటి విషయాల గురించి ప్రభువే సెలవిచ్చాడు. తండ్రి ఇంట అనగా పరలోక రాజ్యంలో అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయని సెలవిస్తూ వచ్చాడు. దేవుడు భూలోకంలో మనకు నివసించడానికి, ఈ లోకము నివాసానికి యోగ్యమైనది. భూలోకం ఏంటండి? నివాస యోగ్యమైనది భూలోకం. ఈ భూలోకంలో నివసించడానికి కొరకై దేవుడు మనకు మరి ఇల్లులు, గృహాలు ఇచ్చాడు. కొంతమంది
స్తోమత తగ్గట్టుగా గుడిసెలు వేసుకుంటారు. ఇంకా కొంతమంది కొద్దిగా రేకులు ఇల్లు వేసుకుంటారు, కొంతమంది స్లాబ్ ఇల్లు వేసుకుంటారు, కొంతమంది ఇంకా చాలా పెద్ద పెద్ద ఇల్లులు కూడా కట్టుకుంటారు. ఏది కట్టుకున్నా, ఎంత పెద్ద భవనం వేసినా, ఒకవేళ చిన్న పూరి గుడి వేసినా, పూరి గుడిసె వేసినా కూడా ఈ గృహము అనేది భూలోక సంబంధమైనటువంటి అన్ని విషయాలను కూడా మనల్ని కాపాడబడుటకై, భద్రపరచుటకై మనము ఏర్పాటు చేసుకున్నటువంటి గృహాలు. అయితే ఈ గృహాలు ఒకనొక దినాన ఏదో ఒక దినాన శిథిలమైపోతాయి. చాలామంది చూస్తూ ఉంటారు, ఆయా ప్రాంతాల్లో మరి పాత ఇల్లులు ఉంటాయి, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఇల్లులు శిథిలానికి వస్తూ ఉంటాయి. ఎందుకు అలాగంటే ఆ గృహంలో కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాల వరకు గృహస్థులు నివసించేవారు. తర్వాత ఆ గృహంలో ఎవరు ఉండకపోవడం ద్వారా ఆ ఇల్లు పాడుపడిపోతూ బూజుబట్టి చెదులు బట్టి మరి చిన్న చిన్నగా ఇల్లు కూడా శిథిలానికి వస్తూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. ప్రభువైన దేవుడు సెలవిస్తున్నాడు, పరలోకములో ఉన్నది ఒక గృహము. ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా పరలోకంలో గృహాలు అనేటివి ఉన్నాయి. అయితే ఆ గృహాలు ఎలాంటివి అంటే కూలిపోయేవి కావు, నశించిపోయేవి కావు, శిథిలమైపోయేవి కావు, లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త గృహం కట్టాలని కాదు. అది ఎల్లప్పుడూ నివసించేటువంటి గృహాలు, సదాకాలము, తరతరాలు, యుగయుగాలు ఉండడానికి మానవులకి ఏర్పాటు చేసిన, దేవుడే ఏర్పాటు చేసినటువంటి గృహాలు. ఎలాంటి గృహాలు అంటే ఆత్మీయమైన గృహాలు. చూడండి, ఒక మాట ఉంది, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము దయచేసి చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇప్పుడు దేవుడు ఈ భూలోకంలో మనకు నివాసం ఇచ్చాడు. మీరు కూడా సోదరుడు సిద్రక్ గారికి, ఆ కుటుంబానికి మరి నివాస స్థలముగా ఇచ్చాడు. అయితే ఈ నివాస స్థలము పరలోక సంబంధమైనటువంటి నివాస స్థలానికి ఒక సూచనగా, మరి మచ్చుగా మనం చూసుకోగలం. అయితే పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క నివాస స్థలము పడిపోయేది కాదు. భూలోక సంబంధమైన నివాస స్థలము పడిపోయేది, శిథిలమైపోయేది. అది కొన్ని సంవత్సరాల తర్వాత ఉండడానికి వీల్లేదు, పడగొట్టబడేది. ఈ గృహాలు కూడా ఒక 100 సంవత్సరాలు అనుకోండి, 100 సంవత్సరాల తర్వాత గృహం పాడైపోతుంది, మరి స్లాబ్ అంతా పాడైపోతుంది. తిరిగి మళ్ళీ కొత్త ఇల్లుగా కట్టుకోవడానికి అవకాశం. అయితే పరలోక సంబంధమైన గృహం మాత్రము ఎల్లప్పుడూ ఉండేది. ఇప్పుడు మనం చూద్దాము, ఈ భూలోక సంబంధమైన గృహానికి పరలోక సంబంధమైన గృహానికి ఉంటున్న తేడా ఏమిటి అనేది మనం చూస్తే ఈ కొన్ని విషయాలు మనం చూద్దాం. పరలోక సంబంధమైన భూలోక సంబంధమైన గృహము ఏమిటంటే చూడండి, బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 118వ కీర్తన 20వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించదురు. యెహోవా గుమ్మము, దేవుడు మనకిచ్చినటువంటి గుమ్మము దేనికి సూచనగా అంటే, ఈ గుమ్మము, ఈ ఇల్లు దేనికి మనము ప్రభువు మనకిచ్చాడంటే దేవుడు నివసించేదానికి. మొట్టమొదటగా దేవుడు మన హృదయంలో నివసిస్తాడు. మన యొక్క హృదయంలో ఆయన నివసించడానికి ఇష్టపడేవాడు. తర్వాత మనం చూస్తూ ఉంటే ఆయన మన ఇంటిలో నివసించడానికి కూడా ఇష్టపడేవాడు. ఇది దేవుని యొక్క గృహం. దేవుని బిడ్డలు ఎక్కడైతే నివాసం చేస్తారో అక్కడ దేవుడు నిలిచి ఉండేవాడు, దేవుడు ఉండడానికి ఇష్టపడేవాడు. ఇప్పుడు ఈ కుటుంబం ఈ ఇంట్లో గృహంలో నివసించడానికి ఇష్టపడ్డారు, అందుకే కట్టుకున్నారు, వారికి ఇష్టమైన రీతిలో కట్టుకున్నారు.
కానీ ఈ గృహంలో వీరు కాకోకుండా, లేకపోతే దేవుడు లేకోకుండా వీరు మాత్రమే ఉంటే ఈ గృహానికి ఎంత మాత్రం విలువ అనేది లేదు. పరలోకంలో దేవుడు ఎన్నో గృహాలు ఏర్పాటు చేశాడు పరలోక సంబంధంగా. అయితే పరలోకంలో దేవుడే లేకపోతే ఆ గృహాలకి విలువ లేదు అని మనం తెలుసుకోవాలి. కాబట్టి భూలోకంలో దేవుడు మనకు నివసించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ గృహము మనం నివసించడమే కాదు, మనతో పాటి దేవుడు నివసించడానికి కోరుకున్నటువంటి గృహముగా, దేవుని యొక్క సన్నిధి ఆనందము కలిగినటువంటి గృహముగా ఈ గృహం ఉండాలా. చూడండి, దేవుడు పరలోకంలో మనం ఉండాలని కోరుకుంటున్నాడు. భూలోకంలో మనతో పాటు దేవుడు కూడా నివసించాలని కోరుకోవడం ఎంతో గొప్ప ఆశ్చర్యం. చూడండి, మనం చూస్తే నిర్గమాకాండం 25వ అధ్యాయం, నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా. 25వ అధ్యాయం 8వ వచనం, నిర్గమాకాండం 25:8. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. పరిశుద్ధ స్థలం ప్రేమిన వారిలరా, ఈ గృహము దేవునికి పరిశుద్ధ స్థలముగా, దేవుడు తన పరిశుద్ధతను ఉంచేటటువంటి స్థలముగా ఉంచాలని కోరుకుంటున్నాడు. ప్రేమిన వారిలరా, మనల్ని కూడా ఆ పరలోక రాజ్యంలో పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంచాలని కోరుకున్నప్పుడు ఈ భూలోకంలో మన కొరకే నిర్మించుకునే ఈ ఇంటిలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క ఆత్మ సంచారము ఈ గృహంలో ఉండాలా. అదే దేవుడు కోరుకునే. ఎలాగ వస్తుంది అది? ఎన్నో పెద్ద పెద్ద గృహాలు ఉన్నాయి, ఎన్నో విలువైన గృహాలు ఉన్నాయి. ఆ గృహాలలో దేవుడు అనే వ్యక్తి లేడు. దేవుడికి దేవునికి ఆత్మ సంచారం అనేది లేదు. కానీ దేవుని బిడ్డలైన వారు నిర్మించుకున్నటువంటి చిన్న గృహములోనైనా సరే దేవుని యొక్క ఆత్మ సంచారమని మనం చూస్తూ ఉంటున్నాం. అది దేవుడు కోరుకునేది. ఇది ఈ గృహమే కాదు, ఇక్కడ కూర్చున్న వారు గృహాలలో ఇంకా దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధి ఉండలేకపోతుందా? దేవుడు మన యొక్క గృహాల్లో ఉండాలని ఇష్టపడతా ఉంటున్నాడు. మొట్టమొదటిగా ఆయన మన ఇంటిలో ఉండాలంటే మన హృదయంలో ఉండాలి, మన హృదయంలోకి రావాలి. మన శరీరాన్ని ఆయన తన ఆలయముగా చేసుకున్నాడు. ఆయన నివసించడానికి కొరకే ఏర్పాటు చేసుకునేటువంటి ఇల్లుగా మనం చేశాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చివరి లైన్ చదవండి ఎవరైనా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును స్తుతమట్టుకు స్థిరముగా చేపట్టినడలా మనమే ఆయన ఇల్లు. ఎంత చక్కగా దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన వారులరా, ఈ లోకంలో మనం నివసించడానికి కొరకై గృహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ గృహము మనకు రక్షణకు, మన కాపుదలకి అన్ని విధాలుగా ఉపయోగపడడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి గృహము. అయితే మన జీవితంలో దేవుడు మనలో నివసించడానికి కొరకై మన హృదయం అనే గృహంలో, మన శరీరం అనే గృహంలో ఆయన నివసించాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన వారులరా, ప్రభువు నివసించడానికి కొరకై మన హృదయంలో చోటు అడుగుతుంటున్నాడు. కాబట్టి గుర్తించుకుందాం, ఈ గృహము ఎలాగైతే దేవుడు నివసించడానికి దేవుడు ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాడు, మన హృదయం అనే గృహము, మన శరీరం అనే గృహంలో ప్రభు నివసించడానికి కొరకై, ప్రభు నిలిచి ఉండడానికి కొరకై ఆయన కూడా ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, మనం ఎప్పుడైతే యేసుని విశ్వాసం ఉంచుతామో, యేసు ప్రభువునది విశ్వాసం ఉంచినప్పుడు ప్రభు అన్నాడు, తండ్రి దేవుని విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి, నన్ను కూడా మీ హృదయంలో చేర్చుకోనండి. ప్రేమైన వారులారా, అప్పుడే పరలోక రాజ్యంలో నిత్యత్వమైన గృహంలో ప్రభువుతో పాటి ప్రభు ఉండేటువంటి ఆ స్థలంలో మనము కూడా నివసించేదానికి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి మనం చూస్తూ ఉంటున్నాం, దేవుడు నివసించడానికి కొరకై, మనతో పాటి ఉండడానికి కొరకై ఏర్పాటు చేసుకున్న గృహముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మన యొక్క గృహం. ఎందుకంటే దేవుడు భూలోకంలో మనతో నివసించాలని కోరుకుంటున్నాడు. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మతో పాటు పరలోకంలో కూడా తనతో పాటు సదాకాలం నివసించాలని కోరుకుంటున్నాడు. అలాంటి ఆశ కలిగి ఉన్నాడు ప్రభు అయిన దేవుడు. ఈ దినాన నీ గృహంలో దేవుడు ఉన్నాడా? ఈ దినాన నీ గృహంలో దేవుడు నివసిస్తున్నాడా? నీ ఇంటిలో, నీ హృదయమైన ఇంటిలో, నీ శరీరంలో
దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు. నీవు ఆయనకు నీ హృదయంలో నీ యొక్క జీవితంలోకి ఆయన ఆహ్వానించి నీ హృదయంలో ఆయన చేర్చుకున్నావా? ప్రియమైన వారలారా, ప్రభు మనతో పాటి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ గృహము దేవుడు ఎందుకు మనకు సెలవిచ్చాడంటే ఈ గృహంలో శాంతి సంతోషాలు ఉండాలని. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే అపోస్తుల కార్యం 18వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతా వినండి. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్యను ప్రిస్కిలను కనుగొని వారిద్దరు నివసించను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవడం క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించేందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండిన వారు కలిసి పని చేయుచుండ్రి. ఈ యొక్క సందర్భము మనం చూస్తూ ఉంటే అకులా ప్రిస్కిలా లేని వారికి కూడా ఒక గృహం ఉంది. ఆ దినాల్లో డేరాలు ఉండేవి ఎక్కువ. కొంతమంది మరి దేశ సంచారకులు పనులు చేసుకునే వాళ్ళు ఒక చోట కాకుండా కొన్ని చోట్ల అలాగా వెళ్ళిపోయేవారు, యాత్రికుల్లాగా అక్కడక్కడ డేరాలు వేసుకునేవారు. ఈ యొక్క కుటుంబం, అకులా ప్రిస్కిలా కుటుంబం ప్రభుని విశ్వసించిన తర్వాత వారు ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు పౌలు వారికి మరి కనబడ్డాడు. వారితో పాటు పౌలు నివసిస్తూ వారి గృహాల్లో ఉంటూ అక్కడ పని చేసుకుంటూ వచ్చారు. ప్రియమైన వాళ్ళరా, వారి గృహము ఎలా ఉందంటే దేవుని సన్నిధితో నింపబడిన గృహముగా, దేవుని సన్నిధితో ఆనంద సంతోషాలతో కలిగిన గృహముగా ఉంటుంది మనం చూస్తూ ఉన్నాం. చూడండి, రోమా రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమా రాసిన పత్రిక 16వ అధ్యాయము 4వ వచనం దయచేసి చదవండి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనము చెప్పుడి. వారి ఇంట ఉన్న సంఘం, ప్రియమైన వాళ్ళరా, ఆ దినాల్లో వారి ఇల్లు ఒక గృహంలాగా, ఒక టెంటులాగా వేసుకో ఉన్నారు. ఆ గృహంలో, ఆ టెంటులో మరి వారు నివసిస్తూ ఉన్నారు. ఆ గృహంలో విలువైన వస్తువులు లేకపోయినప్పటికీ, ఆ గృహము విలువైందిగా కాకపోయినప్పటికీ, లేకపోతే పాలరాతులతో మంచి విలువైన రాళ్లతో కట్టకపోయినప్పటికీ ఆ గృహము ఎలాగుందంటే సంతోషముతో ఉంది. దేవుని సన్నిధి వారి యొక్క కుటుంబంలో, దేవుని సంఘము వాళ్ళ ఇంట్లో నివసిస్తూ ఉంది. కాబట్టి ఆ గృహము సంతోష ఆనందాలతో కలిగిన గృహముగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళ, దేవుడు ఈ లోకంలో మనకి ఇచ్చిన ఇంటిలో, మనలో ప్రభువు ఉన్నప్పుడు మన ఇంటిలో కూడా సంతోషము ఆనందము కలిగినటువంటి గృహముగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ గృహంలో విలువైన వస్తువులు లేకపోవచ్చు, కానీ ప్రభువును కలిగినటువంటి సంతోషమైన విలువైన జీవితం, విలువైన సమయం, విలువైనటువంటి సన్నిధిని కలిగి ఉండడమే మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి యొక్క గృహముగా ఈ గృహం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ గృహము సంతోష ఆనందాలు, ఆ గృహంలో ప్రవేశించినప్పుడు ప్రతి వ్యక్తి కూడా మరి తృప్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి ఉండేవారుగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు బేతనియలో ప్రవేశించినప్పుడు మరియా మార్తా ఇంట్లో గృహంలో ప్రవేశించేవాడు. ఆ గృహంలో మరి మనం చూస్తూ ఉంటే ఒకవేళ వారు మరి ఆ ముగ్గురే ఉన్నారు, వారికి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆతిథ్యం చేసేంత స్థాయి లేకపోయినప్పటికీ వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆహ్వానించినప్పుడు యేసుక్రీస్తు వారు హృదయపూర్వకంగా ప్రతిదినము ఎప్పుడు వచ్చినా కూడా ఆ గృహంలో నివసించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఎందుకంటే ప్రభువును అంగీకరించిన గృహము, సంతోషం కలిగిన గృహము, సంతోష ఆనందాలతో నిండినటువంటి ఆనంద గృహముగా ఆ గృహం ఉంది. కొన్ని గృహాలు ఉంటాయి, ఎప్పుడు కూడా కొట్లాట్లు, ఎప్పుడు కూడా దుఃఖము, వేదన, డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఆ గృహాల్లో ఎప్పుడు కూడా మరి కొట్లాట్లు, వేదన, బాధ, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, మరి తిండి కూడా తినలేరు. ప్రియమైన వాళ్ళ అలాంటి యొక్క గృహాలు కూడా ఉన్నాయి. కానీ ప్రియమైన వాళ్ళు మనం చూస్తుంటున్నాం, ఈ గృహాలు ఎలా ఉన్నాయి, ఇంకా చాలా గృహాలు ఉన్నాయి. ఆ గృహాల్లో దేవుని యొక్క సంతోషం ఉంది, ఆ గృహాల్లో దేవుని ఆనందం ఉంది, ఆ గృహాల్లో దేవుని యొక్క మరి ఆత్మ నివసిస్తూ ఉంది. ఆ గృహాలు దేవునికి సంబంధించిన గృహాలుగా ఉంటున్నాయి.
అలాంటి గృహాలు మనం కలిగి ఉండాలి. ఏదో పెద్ద భవనాలు కట్టడం కాదు, కానీ దేవుడి సన్నిధి ఆ గృహంలో ప్రవేశించినప్పుడు ఒక విధమైనటువంటి ఆత్మ యొక్క అనుభవము మనం కలిగి జీవించాలి. ఒక విధమైన ఆత్మ సంచారం, ఒక విధమైన నెమ్మది కలిగినటువంటి వారంగా ఆ గృహము మనకు కలిగి ఉండాలా. అలాంటి యొక్క గృహము మనం చూడగలుగుతుంటున్నాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన గృహంలో సంతోషం ఉందా, ఆనందం ఉందా, మరి దేవుని సన్నిధి ఉండాలా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగా ఉండడం ద్వారా దేవుని గృహము మనము చూస్తుంటాం. చివరిగా ఇంకొక గృహము, మనము ఈ గృహం యొక్క విలువను మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మనకు తెలిసిన మాటలే. 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతా వినండి. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సహోదరులారా, నిలవరముగా ఉండనీయుడి, సహోదరుల ప్రేమ నిలవరుగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరొకడి, దానివల్ల కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఆతిథ్యము అనే గృహం, ఇది ప్రభు అయిన దేవుడు మన గృహాలకు ఇచ్చేటువంటి ఒక గొప్ప ధన్యత. ఎంతోమంది కొన్ని గృహాలు ఆతిథ్యము కూడా ఇవ్వలేని పరిస్థితి. కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. మరి హైదరాబాదు అటువైపు వెళ్తూ ఉంటే అక్కడ ఇల్లులు తీసుకో ఉంటారు, రెంట్లు. ఎలా ఉంటాయంటే ఒకే ఒక రూమ్, ఆ రూమ్లోనే మరి ఆ మంచము, ఆ రూమ్లోనే పక్కనే మరి ఆ కిచెన్ రూమ్, పడుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితి. కానీ మాత్రం వీళ్ళెంతో సంపాదిస్తూ ఉంటారు. కానీ ఆ గృహం ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఎవరైనా సరే ఇంటికి వెళితే పడుకోవడానికి ఒక్క రోజు కూడా ఉండడానికి వీలు లేని రీతిలో ఆ గృహాలు ఉంటాయి. అంటే వారు నివసిస్తున్నారు, కానీ ఆ గృహం వారికే సరిపోలేకపోతా ఉంది. ఇతరులు కూడా వచ్చి విశ్రాంతి తీసుకోలేక స్థాయిలో వారు ఉంటారు. ప్రియమైన వారులారా, అలాంటి గృహాలు కాదు, కానీ దేవుని బిడ్డలైన వారు ఎవరైనా కావచ్చు, దేవుని సన్నిధిలో దైవ సన్నిధి కలిగిన వారు ఎవరైనా వచ్చినప్పుడు ఆ గృహాలను వారు తెరవాలి. ఆ గృహాల్లో వారు ఉండేటట్లుగా మరి ఆ యొక్క ఆతిథ్యం కలిగించిన గృహంగా ఉండాలి. ఒక గృహం మనకు తెలిసిన గృహమే. చూడండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం చదవండి ఎవరైనా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలనే ఒక స్త్రీ భోజనం రమ్మని అతని బలవంతం చేశాను కనుక అతడు ఆ మార్గం వచ్చినప్పుడల్లా కాగా తన పెనిమిటిని చూచి మన ఎద్దకు వచ్చుచున్నవాడు నేను ఎరుగుదును. మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు బల్ల పీట దీపస్తంభము ఉంచుదము. అతడు మన ఎద్దకు వచ్చినప్పుడల్లా బస చేయొచ్చు వచ్చును. కాబట్టి ప్రియమైన వారరా, అదే విధంగా ఇక్కడ శూన్యమిరాలు మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఏం చేసిందంటే, మరి ఆమె ఒకవేళ ఉన్నత స్థితిలో కలిగి ఉన్నది. ఆమె ఏం చేసింది, తన ఇంటిలోనే కాకోకుండా తనకు కలిగినటువంటి పెద్ద ఒక గోడ ఉంది. ఆ గోడ పైన ఒక ఇల్లు కట్టించేసింది, చిన్నది. మరి ఆమె వచ్చుతూ పోవచ్చున్నటువంటి ఆ యొక్క మరి సేవకుడి ఏలియా దైవజనుడికి మరి అభ్యంతరం కలక్కోకుండా ఉండడానికి కొరకై ఆమె తన ఇంటిని ఆతిథ్యము కలిగిన గృహముగా ఆమె చేసేసింది. ప్రియమైన వాళ్ళ, ఎప్పుడో వచ్చే వ్యక్తికి తన గృహంలో అంత అవసరమా? ఎప్పుడో వచ్చిపోతా అంటాడు. అలాంటప్పుడు అందుకే ఆ యొక్క మరి చర్చిలలో ఆ సంఘాలలో ఏం చేస్తారంటే గెస్ట్ రూమ్స్ కూడా కడతా ఉంటారు. ఎందుకంటే సంఘాల్లో దైవ సేవకులు వస్తూ ఉంటారు, దైవ బిడ్డలు వస్తూ ఉంటారు. వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి కొరకై ఈ గృహము ఎలా ఉండాలంటే విశ్రాంతిని ఇచ్చేటటువంటి గృహముగా, దైవ బిడ్డలైన వారికి విశ్రాంతి కలిగించే గృహముగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన వారలారా, దేవుడు తన బిడ్డలైన వారికి మరి అనుగ్రహించే గృహము ఆతిథ్యం ఇచ్చే గృహముగా, విశ్రాంతినిచ్చే గృహముగా ఉండగలుగుతుందా? అలాగా దేవుడు ఈ గృహం కావాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, అలాంటి యొక్క గృహముగా ఈ గృహం ఉంటున్నట్లు మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. రాబో దినాల్లో దేవుడు అనేకంగా ఆశ్రయించి ఘనపరచున్నట్లు ఈ గృహము దేవునికి ఆశీర్వాదాలకి
మరి యోగ్యమైనదిగా ఉండడానికి, దేవుని సన్నిధికి, దేవునికి బిడలకి మరి ఆతిథ్యము సంతోషాన్ని ఇచ్చే గృహముగా, ఈ గృహంలో దైవ సన్నిధి, దైవ వాతావరణం ఉండేటట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలా ఉండాలి. ప్రేమైన వారు ఏదో గృహం కట్టుకుంటున్నామని కాదు, కానీ గృహంలో ప్రభువు నివసించాల, ప్రభువు ఉండాల. అలాంటిది ప్రభు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి గుర్తించుకుందాం మన జీవితంలో అలాగే గృహం ఉండి మన జీవితంలో కూడా, మన హృదయంలో కూడా ప్రభువైన దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు. రక్షకుడుగా ఆయన మన హృదయంలోకి రావాలని, మనల్ని తనకు దేవాలయంగా చేసుకోవాలని, మనము ఆయనలో నిలిచి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకా ఎవరైతే ఇక్కడ కూర్చున్న వారు రక్షణ లేకున్నారు, హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా ఉంటున్నారో, దేవుడే మనలో నివసించే ఆలయంగా ఉండాలి కోరుకుంటా ఉంటే మనం ఇంకా దూరంగా ఉంటున్నాం. అలా కాకుండా ఉండడానికి మన హృదయం ప్రభువుకు తెరుద్దాం. ప్రభువుకు మన హృదయంలో చోటిచ్చి మన గృహమైనటువంటి ఈ దేవాలయము శిథిలమైనప్పటికీ పరలోక రాజ్యంలో ఆయన సన్నిధిలో ఉండడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకొని తర్వాత దైవబిడ్డల వారు ఈ గృహాన్ని కొంత ప్రతిష్ఠిస్తాము. లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాము, ప్రార్థన చేద్దాము. గుర్తుపెట్టుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, సర్వాధికారమైన తండ్రి యేసు ప్రభువు నామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో తండ్రి సోదరు శద్రకు బట్టి స్తోత్రాలు, సోదరు బట్టి వందనాలు, కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి, మీ దాసు రాజారాం బట్టి స్తోత్రాలు తండ్రి. వీరికి ఇచ్చినటువంటి గృహం ప్రభువా మీరు అనుగ్రహించారు. అనంత కాలంలోని త్వరలోని పూర్తి చేసుకుని ప్రభువా గృహంలో ప్రవేశించే బాధ్యతను ఇచ్చినారు. ప్రభువా మీరు గృహంలో నివసించాలని కోరుకుంటున్నారు, వారిలో కూడా నివసించాలని కోరుకుంటున్నారు. ఈ గృహము శాంతి, సంతోష, ఆనందాలు కలిగిన గృహముగా, అనేకులకి సంతోషాన్ని ఇచ్చే గృహముగా ఉండాలని కోరుకుంటున్నారు. అంత మాత్రం కాదు ప్రభువా, ఈ గృహము అనేకమైన దైవబిడైన వారికి, దైవ సేవకులకి, దైవ విశ్వాసులకి ప్రభు విశ్రాంతిని, సంతోషాన్ని, ప్రభు ఆతిథ్యాన్ని ఇచ్చే గృహంగా ఉండడానికి కొరకై సహాయం చేయవలసి మనం చేస్తుంటున్నాం. ప్రభు జీవించండి. ప్రభువా మీ సన్నిధిని, మీ ఆత్మ సంచారాన్ని ఈ గృహంలో ఉంచవలసి మనం చేస్తుంటున్నాం. తండ్రి, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మీరు ప్రతిష్ఠించిన దేవుడు కాబట్టి దైవబిడంగా మేము ప్రభా మరి ఈ యొక్క గృహంలో ఉంటున్న ప్రభా గదులను ప్రతిష్ఠించి ప్రభువా మీకు ప్రతిష్ఠించి ప్రార్థన పూర్వకం ప్రతిష్ఠించుటకు సహాయం చేయవలసి మనం వచ్చేస్తుంటున్నాం. ప్రభు చూపించండి. ఇంతలో మీరు చేసిన మేలు బట్టి స్తోత్రం. ఇంకా ఎవరైతే ప్రభువా మిమ్మల్ని మీతో సొంత రక్షణ అంగీకరించక, తమ హృదయంలోకి ఆహ్వానించక, హృదయమైన ఇంట్లో ఆహ్వానించక దూరంగా ఉంటున్నారో వారందరితో మీరు మాట్లాడు ప్రభువా, వారితో మీరు మాట్లాడవలసి మీరు వేడుకుంటున్నాం. సహాయం చేయవలసి మనం వచ్చేస్తుంటున్నాం. మిమ్మల్ని సొంత రక్షణగా అంగీకరించి తమ హృదయంలోని గృహంలో మిమ్మల్ని చేర్చుకొని సంతోషం కలిగి నిత్య జీవం కలిగే బిడలుగా మీరు చేయవలసి మనవి చేస్తూ, మా ప్రార్థన దేవ మీకు ఎంతో స్తుతి ఘనతమయం ప్రభావాలు ఆరోపిస్తూ, కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.